ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ప్రత్యక్షత స్వరూపాన్ని, పరమాత్మ నా ప్రియమైన తండ్రిని ప్రత్యక్షం చేయటం నా ధర్మం. మనస్స వాచ కర్మన ఈ ప్రత్యక్షత మార్గంలో నడుస్తూ నా పైన నేను అటెన్షన్ పెడతాను. ఈ క్షణం ప్రియమైన తండ్రి సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ ప్రత్యక్షత స్వరూపులుగా అయ్యి పరమాత్మ యొక్క మధురమైన మురళిని వినటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళీ డేట్ 26/1/2025. అవ్యక్త బాప్దాదా మురళి రివైజ్ డేట్ 15/12/2003 మురళి మనం రివైజ్ చేస్తున్నాం. హెడ్డింగ్: ప్రత్యక్షత కొరకు సాధారణతను అలౌకికతలోకి పరివర్తన చేసే దర్శనీయ మూర్తులుగా అవ్వండి. అంటే సాధారణతను అలౌకికతలోకి పరివర్తన చేయాలి. సాధారణతను అలౌకికతలోకి పరివర్తన చేసి దర్శనీయ మూర్తులుగా అవ్వడం ఎలా అనేది మనం చూద్దాం. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లల మస్తకంలో భాగ్యం యొక్క 3 సితారలు మెరుస్తూ ఉన్నట్టు చూస్తున్నారు. ఎంతటి శ్రేష్టమైన భాగ్యం ఎంత సహజంగా మీకు ప్రాప్తిస్తుంది. 1, అలౌకిక శ్రేష్ట జన్మ యొక్క భాగ్యం. ఫస్ట్ భాగ్యం ఏంటి? ఇదొక అలౌకిక లైఫ్, ఇదొక డిఫరెంట్ లైఫ్, లౌకికానికి డిఫరెంట్ గా ఉండే లైఫ్. ఈ అలౌకిక శ్రేష్ట జన్మ, ఈ భాగ్యం. సెకండ్ ఏంటి? శ్రేష్ట సంబంధం యొక్క భాగ్యం. నేను ఆత్మ పరమాత్మతో సంబంధం ఏంటి? నేను ఆత్మ ఇంకొక ఆత్మతో సంబంధం ఏంటి? ఈ భాగ్యం. థర్డ్, సర్వ ప్రాప్తుల భాగ్యం. పరమాత్మని గుర్తించడంతోనే ఎన్ని ప్రాప్తులు నాకు లభిస్తాయి. సో నా లైఫ్ అలౌకిక జన్మ అనే భాగ్యం, సంబంధం అనే భాగ్యం, ప్రాప్తులు అనే భాగ్యం. మరి మెరుస్తున్న ఈ 3 సితారలను చూసి బాప్దాదా కూడా ఎంతో సంతోషిస్తున్నారు. జన్మ యొక్క భాగ్యాన్ని చూడండి. స్వయం భాగ్య విధాత తండ్రి ద్వారా మీ అందరి జన్మ జరిగింది. జన్మదాతయే భాగ్య విధాత అయినప్పుడు ఆ జన్మ ఎంత అలౌకికమైనది, ఎంత శ్రేష్టమైనది. మీ అందరికి కూడా మీ భాగ్యపు జన్మ యొక్క నశ మరియు సంతోషం ఉంది కదా. ఎంతటి బ్యూటిఫుల్ లైఫ్ ఇది. ఎంత అద్భుతమైన సంతోషం ప్రాప్తిస్తుంది. దానితో పాటు రిలేషన్, సంబంధం చూడండి. మొత్తం కల్పంలో ఇటువంటి సంబంధం ఇక ఏ ఆత్మలకు లేదు. విశేషమైన ఆత్మలైన మీకే ఒక్కరి ద్వారా 3 సంబంధాలు ప్రాప్తించాయి. ఒకరే తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురు కూడా. ఒక పరమాత్మతోనే 3 సంబంధాలు: తండ్రి, టీచర్, సద్గురువు. ఇలా ఒకరి ద్వారా 3 సంబంధాలు బ్రాహ్మణ ఆత్మలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ లేవు. మీకు అనుభవం ఉందా? ఒక్క పరమాత్మతో 3 సంబంధాలు ఎంత బ్యూటిఫుల్ గా అనుభవం చేయించుకోవచ్చు. ఏమొస్తుంది?
తండ్రి ద్వారా తండ్రి ద్వారా వారసత్వాన్ని ఇస్తారు, పాలన కూడా చేస్తారు. ఆ వారసత్వం కూడా చూడండి ఎంత ఉన్నతమైనది, ఎంత ఎలివేటెడ్ వారసత్వం. ప్లస్ అవినాశిగా ఉంటుంది. ఈ రోజుండి రేపు ఉండడం కాదు, సదా ఉంటుంది, అవినాశిగా ఉంటుంది. మిమ్మల్ని పాలన చేసేవారు భగవంతుడు అని ప్రపంచంలోని వారంటారు. కాని పిల్లలైన మీరు నిశ్చయంతో మరియు నషతో మమ్మల్ని పాలన చేసేవారు స్వయం భగవంతుడు అని అంటారు. ఇటువంటి పాలన పరమాత్మ పాలన, పరమాత్మ ప్రేమ, పరమాత్మ వారసత్వం మరింకెవ్వరికైనా ప్రాప్తించాయా? పరమాత్మ పాలన, పరమాత్మ ప్రేమ, పరమాత్మ వారసత్వం మనకి తప్ప ఇంకెవ్వరికైనా ప్రాప్తించాయా? కనుక ఒక్కరే తండ్రి కూడా, పాలన చేసేవారు కూడా, టీచర్ కూడా. ప్రతి ఆత్మ జీవితంలో విశేషంగా 3 సంబంధీకులు తప్పనిసరి. 3 సంబంధాలు వేరు వేరుగా ఉంటాయి. మీకు ఒకరిలోనే 3 సంబంధాలు ఉన్నాయి. చదువు కూడా చూడండి, ఒకరితోనే 3 సంబంధాలు. చదువు కూడా చూడండి, మీ 3 కాలాల చదువు. త్రికాలదర్శి, 3 కాలాలను దర్శించుకునే చదువిది. చదువు సంపాదనకు ఆధారం అని అంటారు. మరి పరమాత్మ ద్వారా లభించే ఈ చదువు ద్వారా మీకేం లభిస్తుంది? ప్రాప్తి లభిస్తుంది. మొత్తం విశ్వంలో చూడండి, అన్నిటికంటే ఉన్నతమైన పదవి రాజ్య పదవి అనే గాయనం ఉంది. సో బాబా స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు. ఫస్ట్ ఆత్మ. ఈ ఆత్మ భృకుటి మధ్య స్థానంలో ఉంటుంది. భృకుటి మధ్య స్థానంలో 3 నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఒకటి శ్రేష్ఠ జన్మ, శ్రేష్ఠ సంబంధం, శ్రేష్ఠ పాలన యొక్క నక్షత్రాలు మెరుస్తూ ఉన్నాయి. సెకండ్ సంబంధంతో తండ్రి సంబంధం. తండ్రి సంబంధంతో పాలన చేస్తారు, చదువును కూడా చదివిస్తారు. సో చదువు ద్వారా ఏం లభిస్తుంది? మనకి ప్రాప్తులు లభిస్తాయి. ఏంటా ప్రాప్తి లభించడం? రాజ్య పదవి అనే ప్రాప్తి లభిస్తుంది. మరి మీకు ఈ చదువు ద్వారా ఏం ప్రాప్తి లభిస్తుంది? ఇప్పుడు కూడా రాజులు మరియు భవిష్యత్తులో కూడా రాజ్య పదవి లభిస్తుంది. ఇప్పుడు స్వరాజ్యం ఉంది. మీరు రాజ్యయోగి, స్వరాజ్య అధికారులు. భవిష్య రాజ్య భాగ్యమైతే అవినాశిగా ఉండనే ఉంది. ఇప్పుడు స్వయం పైన రాజ్యం చేస్తాం. భవిష్య రాజ్య పదవి కూడా మీ భాగ్యంలో రాసి పెట్టి ఉంది. దీనికంటే పెద్ద పదవి ఇంకా ఏది ఉండదు. సో ఇదంతా ఏంటి? తండ్రి సంబంధం. తండ్రి సంబంధం ద్వారా చదివిస్తారు. చదువు ద్వారా రాజ్యభాగ్యం లభిస్తుంది. ఏంటా రాజ్యభాగ్యం? స్వయం పైన రాజ్యం, భవిష్యత్ యొక్క రాజ్యభాగ్యం. ఇది తండ్రి ద్వారా ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ టీచర్ ద్వారా శిక్షణ కూడా త్రికాలదర్శిగా అయ్యే శిక్షణ మరియు పదవి కూడా దైవీ పదవి. ఇలా టీచర్ సంబంధం బ్రాహ్మణ జీవితంలో తప్ప ఇంకెప్పుడూ ఉండదు. అలాగే సద్గురువు సంబంధం యొక్క గాయనం ఈ రాజుకు కూడా భక్తిలో జరుగుతూ ఉంటుంది. మరి సద్గురువు సంబంధం సద్గురు ద్వారా శ్రీమతం లభిస్తుంది. ఈ శ్రీమతం యొక్క గాయనం ఈ రోజు కూడా భక్తిలో జరుగుతూనే ఉంటుంది. పరమాత్మ ఇచ్చే శ్రేష్ఠ మతం యొక్క గాయనం. మరి ప్రతి అడుగు ఏ ఆధారంతో పెడతారు? ప్రతి అడుగు సద్గురు ద్వారా శ్రీమతం లభిస్తుంది. శ్రీమతం ఆధారంతో ప్రతి అడుగును పెడతారు. శ్రీమతం ఆధారంగా ప్రతి అడుగు పడుతుంది. మరియు నిశ్చయంతో అంటారు. కావున చెక్ చేసుకోండి, నా ప్రతి అడుగు శ్రీమతం అనుసారంగా నడుస్తుందా? నా ప్రతి అడుగు శ్రీమతం అనుసారంగా నడుస్తుందా?
భాగ్యమైతే ప్రాప్తించింది. కానీ ఆ భాగ్యం ప్రాప్తించింది అన్నది జీవితంలో అనుభవం అవుతుందా? పరమాత్మ ద్వారా భాగ్యం ప్రాప్తించింది. నాకింత శ్రేష్టమైన భాగ్యం ప్రాప్తించింది అనేది మన డే టు డే లైఫ్‌లో మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నామా? ప్రతి అడుగును శ్రీమతం అనుసారంగా ఉందా? లేక అప్పుడప్పుడు మన మతం లేక పరమతం యాడ్ అయిపోతుందా? చెక్ చేసుకోవాలి. దీని పరిశీలన ఎలా అంటే, ఎగ్జాంపుల్, ఒకవేళ అడుగు శ్రీమతం అనుసారంగా ఉంటే ప్రతి అడుగులో 10 రెట్లు సంపాదన జమ అవుతున్నట్టు మీకు ఎక్స్‌పీరియన్స్ అనుభవం అయిపోతుంది. నేనేదైనా యాక్టివిటీ చేస్తే దీని నుంచి నాకు పుణ్యమే వస్తుంది. దీని నుంచి నాకు హ్యాపీనెస్సే వస్తుందనేది మీరు ఎక్స్‌పీరియన్స్ చేసేసుకుంటారు. అడుగు శ్రీమతం అనుసారంగా ఉన్నట్లయితే సఫలత సహజంగా లభిస్తుంది. అలాగే సద్గురు ద్వారా వరదానాలు కూడా ప్రాప్తిస్తాయి. సో పరమాత్మ సద్గురు రూపంలో శ్రీమతాన్నిస్తారు. సద్గురు ద్వారా వరదానాలు కూడా ప్రాపిస్తాయి. సో శ్రీమతం ఎక్స్‌ప్లనేషన్ మనం తెలుసుకున్నాం. శ్రీమతంతో ప్రతి అడుగులో మనకి ఎంత కళ్యాణపు భావన అనుభవం అవుతుంది. సఫలత అనుభవం అవుతుంది. మరి వరదానాలు. వరదానం ఉంది అన్న దానికి గుర్తేంటి? ఎప్పుడైతే వరదానం బ్లెస్సింగ్ ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. కనుక సద్గురువు సంబంధంలో శ్రేష్ఠ మతం. సో వరదానం ఉంటే శ్రమ ఉండదు. సద్గురువు సంబంధంలో శ్రేష్ఠ మతం సదా వరదానాల ప్రాప్తి. బ్యూటిఫుల్ పాయింట్. సద్గురువు సంబంధంతో శ్రేష్టమైన మతం ఏంటి? సదా పరమాత్మ నుంచి బ్లెస్సింగ్స్ ప్రాప్తించడం. మరియు పరమాత్మ బ్లెస్సింగ్స్ ఉంటే మన మార్గం కూడా చాలా సహజంగా అయిపోతుంది. ఒకరిలోనే 3 సంబంధాలున్నప్పుడు ఒకరిని గుర్తు చేయడం చాలా ఈజీ. ఒక్క పరమాత్మతోనే తండ్రి, టీచర్, సద్గురు అంటే ఎంత ఈజీగా మనం వారిని గుర్తు చేయొచ్చు. ఎగ్జాంపుల్, ముగ్గురిని వేరువేరుగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అందుకే మీరందరూ ఒక్క బాబా తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు. ముజ్కో ఏక్ బాప్ దూసరా నా కోయి అని అంటారు కదా. ఒకరితోనే విశేషమైన సంబంధాలు వచ్చేస్తాయి. కనుక భాగ్య సితార, భాగ్యం అనే నక్షత్రం మెరుస్తూనే ఉంటుంది. ఈ భాగ్యం ద్వారా సర్వ ప్రాప్తులు కూడా మీకు ప్రాప్తిస్తాయి. ఇది 3వ భాగ్య సితార ఏంటి? ప్రాప్తులు. ఒకటేమో అవినాశి అలౌకిక జన్మ అనే ప్రాప్తి. పరమాత్మను తెలుసుకున్నాం, ఒక అలౌకిక లైఫ్ వచ్చేసింది. సెకండ్ ఏంటి? పరమాత్మతో సంబంధం. తండ్రిగా ఏం లభిస్తుంది? టీచర్గా ఏం లభిస్తుంది? సద్గురువుగా ఏం లభిస్తుంది? ఇది మనం సెకండ్ భాగ్య నక్షత్రం గురించి తెలుసుకున్నాం. థర్డ్ భాగ్య నక్షత్రం సర్వ ప్రాప్తులు. బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి అన్న వస్తువే లేదు అనే గాయనం ఉంది కదా. మీ ఖజానాలను గుర్తు తెచ్చుకోండి. ఇటువంటి ఖజానాలు లేక సర్వ ప్రాప్తులు ఇతరులెవ్వరి ద్వారానైనా మీకు లభించగలవా? ఇంతటి ఖజానా, ఇంతటి ప్రాప్తి ఒక్క పరమాత్మతో తప్ప ఇంకెవ్వరి ద్వారా మీరు అనుభవం చేసుకోలేరు. మనస్ఫూర్తిగా నా బాబా అని అన్నారంటే ఖజానాలు హాజిర్ అయిపోతాయి. అందుకే ఇంతటి శ్రేష్టమైన భాగ్యం సదా స్మృతిలో ఉండాలి. ఇందులో అందరూ నెంబర్ వారీగా ఉన్నారు. పరమాత్మ నుంచి భాగ్యం తీసుకోవడంలో అందరు ఈక్వల్ గా తీసుకోవట్లేదు, నెంబర్ వారీగా ఉన్నారు. మరి ఇప్పుడు బాప్దాదా ఏం కోరుకుంటున్నారంటే, అండర్లైన్ పాయింట్, ప్రతి బిడ్డ కోట్లలో కొద్ది మందిలో అయినప్పుడు మరి పిల్లలందరూ నెంబర్ వారీగా కాదు, నెంబర్ 1 గా ఉండాలి కదా. కనుక స్వయాన్ని ప్రశ్నించుకోండి. నెంబర్ వారిలో ఉన్నామా? మేము నెంబర్ 1 లో ఉన్నామా?
ఎలా ఉన్నాం? టీచర్స్ నెంబర్ 1గా ఉన్నారా లేక నెంబర్ వారీగా ఉన్నారా? పాండవులు నెంబర్ 1గా ఉన్నారా లేక నెంబర్ వారీగా ఉన్నారా? చెక్ చేసుకోండి. ఈ రోజు నెంబర్ 1గా ఉండి రేపు నెంబర్ వారిలో రావటం లేదు కదా, అలా ఉండకూడదు. బ్రహ్మబాబా ఎలా అయితే నెంబర్ 1గా ఉన్నారో అలా పిల్లలు కూడా అలాగే నెంబర్ 1కి రావాలి. బాప్దాదా చూశారు, మనస్సులో ఇముడ్చుకొని ఉన్నారు, కానీ అది మనసు వరకే ఉంది. ముఖం మరియు నడవడికలో ఇమర్జ్ అయి లేదు. ఇప్పుడు బాప్దాదా నెంబర్ 1 స్థితిని, నడవడికను ముఖంలో చూడాలి అనుకుంటున్నారు. ఇప్పుడు సమయం అనుసారంగా నెంబర్ 1 అని చెప్పుకునేవారు తమ ప్రతి నడవడికలో దర్శనీయ మూర్తిగా కనిపించాలి. ఎంత బ్యూటిఫుల్ పాయింట్. ఫస్ట్ బాబా నెంబర్ 1గా అవ్వాలి అన్నారు. నెంబర్ 1గా ఉన్న వారి గుర్తేంటంట? దర్శనీయ మూర్తి. అలా ప్రతి ఒక్కరికి వారిని దర్శించుకోవాలి అని అనిపిస్తుందంట. వారి కంపెనీ నచ్చుతుందంట. మరి వీరు దర్శనీయ మూర్తులని మీ ముఖం చెప్పాలి. మీ జడ చిత్రాలు, దేవతా చిత్రాలు ఉన్నాయి కదా, అంతిమ జన్మ వరకు కూడా, అంతిమ సమయం వరకు కూడా దర్శనీయ మూర్తులుగా అనుభవం అవుతాయి. కనుక చైతన్యంలో కూడా బ్రహ్మ బాబాని చూశారు కదా, దాదా లేఖరాజ్ని చూశారు కదా, సాకార స్వరూపంలో ఫరిస్తా అయితే తర్వాత అయ్యారు. కానీ సాకార స్వరూపంలో ఉన్నప్పుడు మీ అందరికీ ఏం కనిపించేది? బ్రహ్మబాబాని చూస్తే మీకు సాధారణంగా కనిపించేదా? అతని అంతిమ 84వ జన్మ, పాత జన్మ, 60 సంవత్సరాలు దాటిన వయసు అయినా కూడా ఆది నుండి అంతిమం వరకు మీకు దర్శనీయ మూర్తిగా కనిపించేది కదా. బ్రహ్మబాబా 84th బర్త్, లాస్ట్ జన్మ. ఆత్మ పాతగా అయిపోయింది, శరీరం 60+ ఇయర్స్ అయింది. అయినా కూడా అతని అంతిమం మినిట్ వరకు కూడా దర్శనీయ మూర్తిగా అనుభవం చేశారు కదా, చూశారు కదా. సాకార రూపంలో బ్రహ్మ బాబాని చూశారు కదా. మరి అలాగే ఎవరైతే నెంబర్ 1లో చేతులెత్తుతారో టీవీలో కూడా తీశారు కదా. మరి బాప్ దాదా వారి ఫైల్ని చూస్తున్నారు. బాప్ దాదా వద్ద ఫైల్ అయితే ఉంది కదా. మరి ఇప్పటి నుండి మీ ప్రతి నడవడిక ద్వారా అనుభవం అవ్వాలి. మీ కర్మ సాధారణమైనది కానీ, ఏ పని చేస్తున్నా కానీ, బిజినెస్ చేస్తున్నా, డాక్టర్ వృత్తి చేస్తున్నా, లాయర్ వృత్తి చేస్తున్నా, అడ్మినిస్ట్రేషన్ వృత్తి చేస్తున్నా, ఏం చేస్తున్నా కానీ, ఏ స్థానంలోనైతే మీరు సంబంధ సంపర్కంలోకి వస్తారో వారు మీ నడవడిక ద్వారా మీ అతీతము, అలౌకికం ఉన్నారు అని అనుభూతి చేస్తున్నారా? మనం ఎవరి కనెక్టివిటీలోకి వచ్చినా వారు మనని చూడగానే ఒక డిటాచ్మెంట్, ఒక స్పిరిచువాలిటీ, అలౌకికతనం అనుభూతి చేస్తున్నారా ఇతరులు మన నుంచి? లేక ఇలా అయితే లౌకికంలో వారు కూడా ఉంటారు, అలా సాధారణంగా భావిస్తున్నారా? చేస్తున్న పనిలో విశేషత కాదు, ప్రాక్టికల్ జీవితంలో విశేషత కనిపించాలి. చాలా మంది వ్యాపారం చాలా మంచిగా వకీలు పని చేస్తారు, మంచిగా డైరెక్టర్ పని చేస్తారు, మంచిగా డాక్టర్ పని చేస్తారు. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు బయట. విశేషమైన వ్యక్తుల పేర్లు కల పుస్తకాలు కూడా వెలువడతాయి. అందులో ఎంతో మంది పేర్లు ఉంటాయి, చాలా మంది ఉంటారు. మీరు ఈ విశేషత చూశారు, వారు ఈ విశేషత చూశారు అని పేరు వారికి తీసుకొని వస్తుంది. మరి ఎవరైతే చేతులెత్తారో
వాస్తవానికి అందరూ చెత్తాలి. కానీ ఎవరైతే ఎత్తారో వారు ఎత్తవలసిందే. అయితే మీరు ప్రాక్టికల్ నడవడికలో మీ ధ్వని బయట వరకు వినిపించాలి. ఈ ధ్వని ఇప్పుడు ఇంకా వెలువడడం లేదు. ఇండస్ట్రీలో పని చేస్తున్నా లేక ఎక్కడ పని చేస్తున్నా కానీ మీరు సాధారణ కర్మలు చేస్తూ కూడా దర్శనీయ మూర్తులు. అండర్లైన్ పాయింట్. నేను ఆత్మ సాధారణ పని చేస్తున్నా కూడా దర్శనీయ మూర్తిని అని ఒక్కొక్క ఆత్మ అనాలి. అలా వీలవుతుందా? వీలవుతుందా? ముందు వాళ్ళు చెప్పండి, వీలవుతుందా? వీరొక దర్శనీయ ఆత్మని ప్రతి ఒక్కరికి అనిపించాలి. ఇప్పుడు బాప్దాదా పిల్లలందరి పట్ల ఈ శ్రేష్ఠ ఆశ ఉంది. బాబా ప్రత్యక్షతను జరుగుతుంది. మీ కర్మ, నడవడిక, ముఖం ద్వారా స్వతహగా భగవంతుని ప్రత్యక్షం చేస్తారు. భాషణలో నిరూపిస్తారు. భాషణ అనేది ఒక బాణం వేయడం వంటిది. కానీ వీరిని తయారు చేసేవారు ఎవ్వరు అన్న దానితో మీరు ప్రత్యక్షత జరుగుతుంది. మిమ్మల్ని తయారు చేసేవారు ఎవరు అని వారు స్వయం వెతుకుతూ ఉంటారు. స్వయం అడుగుతారు, రచన రచయితను ప్రత్యక్షం చేయండి అని. సో ఇంత బ్యూటిఫుల్ పాయింట్ ఇది. సో బాబా చెప్తున్నారు, మామూలుగా చూడండి, ఎవరైతే శ్రేష్ఠ ఆత్మలు ఉంటారో వారి ప్రతి వచన అనగా మాట సత్యవచన అని అంటారు. సత్యవచన్ మహారాజ్ అని అంటారు కదా. మీరు మహారాజులు. మీ ప్రతి వచనాన్ని ఎవరు విన్నా వారు ఇది సత్యవచన అని మనసులో అనుభవం చేయాలి. మీ మనసు చాలా విషయాలు నిండి ఉన్నాయి. మీ మనసులో బాప్దాదా వద్ద మనసును చూసే టీవీ కూడా ఉంది. అక్కడ ఈ టీవీ అయితే బ్రహ్మ ముఖాన్ని చూపిస్తుంది కదా. కానీ బాప్దాదా వద్ద ప్రతి ఒక్కరి ప్రతి సమయంలో మనసు గతిని తెలుసుకుంటూ ఉంటారు. మనసులో చాలా కనిపిస్తూ ఉంటాయి. మనసు యొక్క టీవీని చూసినప్పుడు చాలా సంతోషిస్తారు. చాలా ఖజానాలు ఉన్నాయి, చాలా శక్తులు ఉన్నాయి. కానీ ఏమవుతుంది? కర్మలో యథాశక్తి కలవారిగా అయిపోయారు. ఇప్పుడు కర్మల వరకు తీసుకురండి, వాణి వరకు తీసుకురండి, ముఖం వరకు తీసుకురండి, నడవడికలో తీసుకురండి. అప్పుడు అందరూ శక్తులు అప్పుడు అందరూ శక్తులు వచ్చేశారు. మరి బాబా ప్రత్యక్షతని చూడాలి అనుకుంటున్నారు. ఇప్పుడిక చిన్న చిన్న ఆటలు ఆపేసేయండి. ఇప్పుడు వానప్రస్థ స్థితిని ఇమర్జ్ చేయండి. కనుక బాప్దాదా పిల్లలందరినీ ఈ సమయంలో ఆశలను పూర్తి చేసే ఆశా సితారలుగా చూడాలి అనుకుంటున్నారు. ఏ విషయం వచ్చినా ఈ స్లోగన్ గుర్తుపెట్టుకోండి. అండర్లైన్ పాయింట్: పరివర్తన, పరివర్తన, పరివర్తన. ఏ విషయం వచ్చినా పరివర్తన, పరివర్తన, పరివర్తన. అది నా మాటలు కానీ, నా కర్మ కానీ, నా ఆలోచన కానీ, నా మనసును నడిపే విధానం కానీ. మరి ఈ విధంగా బాబా ప్రియ స్మృతులు చెప్తున్నారు. నలువైపులా ఉన్న చాలా చాలా భాగ్యశాలి ఆత్మలకు, మొత్తం విశ్వంలో కోట్లలో కొద్ది మంది ఆత్మలైన విశేషాత్మలకి సదా తమ నడవడిక మరియు ముఖం ద్వారా బాప్ దాదాను ప్రత్యక్షం చేసే విశేషమైన పిల్లలకి, సదా సహయోగి స్నేహపు సంబంధంతో ఉండే శ్రేష్టమైన ఆత్మలకి, బ్రహ్మ బాబా సమానంగా ప్రతి అడుగును అలౌకిక కర్మగా చేసే అలౌకిక ఆత్మలకి బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే చెప్తున్నారు. ऐसे बनाने वाले मात पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग नमस्ते ओम शांति. వరదానం: సైలెన్స్ శక్తి ద్వారా విశ్వంలో ప్రత్యక్షత డంకను మోగించే
శాంత స్వరూప భవ. సైలెన్స్, సైన్స్ పై సైలెన్స్ యొక్క విజయం అని అంటారు, కానీ వాణి యొక్క విజయం అని అనరు. ఎంతగా సమయం మరియు సంపూర్ణత సమీపంగా వస్తాయో ఆటోమేటిక్గా శబ్దము ఎక్కువగా రావటం పట్ల వైరాగ్యం వస్తుంది. ఇప్పుడు కోరుకుంటున్నారు కూడా, అలవాటు కూడా చేసుకుంటున్నారు, శబ్దం నుండి అతీతంగా ఉండడం. ఎప్పుడైతే ఈ మార్పు కనిపిస్తుందో అప్పుడు విజయం యొక్క డంక మోగుతుంది. స్లోగన్. జీ జీరో బాబాతో పాటు ఉండేవారే హీరో పాత్రధారులు. జీరో అంటే పాయింట్ ఆఫ్ లైట్, పాయింట్ ఆఫ్ లైట్ జీరో డాట్. బాబాతో ఉండేవారు హీరో పాత్రధారులుగా అవుతారు. సో ఈరోజు బాబా మురళిలో మెయిన్గా ఏం చెప్పారు? దర్శనీయ మూర్తులుగా అవ్వాలి అంటే పరివర్తన, పరివర్తన, పరివర్తన. నేను ఆత్మ పరివర్తనను తీసుకొని వచ్చే వారిని అనే స్మృతిలో ఉండటానికి ప్రయత్నిద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ పరివర్తన స్వరూపాన్ని, పరివర్తకుడను, శ్రేష్టమైన భాగ్యశాలిని, స్వయం భాగ్య విధాత, పరమాత్మ. ఈ పరివర్తన మార్గంలో నాకు తోడుగా ఉన్నారు. నేను శ్రేష్ట పరివర్తకుడుగా అయ్యి శీతలత శక్తితో ప్రతి అడుగును అలౌకికంగా, స్థిరంగా, అతీతంగా, నిరాకారిగా అనుభవం చేసుకుంటాను. నేను ఆత్మ స్వయం పరివర్తకుడను. నేను మాట్లాడే పద్ధతిని పరివర్తన చేస్తాను. ఆలోచించే విధానాన్ని పరివర్తన చేస్తాను. నడిచే మార్గాన్ని పరివర్తన చేస్తాను. తినే పదార్థాలను పరివర్తన చేస్తాను. పరమాత్మ సేవను పరివర్తన చేసి ప్రత్యక్షం చేస్తాను. నేను విశ్వ పరివర్తకుడను, స్వయం పరివర్తకుడను. నేను ఆత్మ శ్రేష్టమైన భాగ్యవంతుడను, స్వయం భాగ్య విధాత నా తండ్రి. విశ్వ పరివర్తన మార్గంలో నాకు తోడుగా ఉన్నారు. సదా పరమాత్మకు దగ్గరగా ఉంటూ, శ్రేష్టతకు దగ్గరగా ఉంటూ, భాగ్యాన్ని స్వయంలో ఇముడ్చుకొని నిరాకారి, స్థిరమైన ఆత్మ, శ్రేష్టమైన ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. నేను విశ్వ పరివర్తకుడను. నేను సేవాదారి ఆత్మను. నేను నిరాకారి ఆత్మను. నేను భాగ్య విధాతను. I, the soul, a fortunate being, I always try to experience the detachment from this world and be at my own elevated stage. My elevated stage
makes me a blissful personality. This is a stage of self-transformation. I try to change myself and reflect the divinity of myself to this world. I am the God's precious being. Experience the value of myself. I am the one liked by the Supreme Authority. I am the one blessed by the powerful authority. I always try to pay attention on my thoughts, words, and actions and be a self-transformed soul. Om Shanti, Shanti, Shanti. I will say, experience the power of self-transformation. Spread that power to every part of this body and try to transform my own self. Om Shanti.